की जय जय माता, जय जय माता। జగిత్యాల్లో అక్రమంగా డ్రైను మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మేము తీసుకొచ్చినామంటే రోడ్డు వెడల్పు మేము తీసుకొచ్చినామని ఇద్దరు ఒకే పార్టీలు ఉన్నారు. ఒకే పార్టీలు ఉంటూ మేము రోడ్డు వెడల్పు చేస్తున్నాం. మరి ఏందా ఎంక్రోచ్మెంట్ ఇంత బాజాప్తాగా దర్జాగా వేస్తుంటే కూడా మీరు మున్సిపల్ శాఖకు చెప్పి మరి దాన్ని తొలగించడం లేదు. రేపు జరగబోయే పండుగ వినాయక చవితి ఉన్నది. మరి ఎంక్రోచ్మెంట్ అయితే రేపు వినాయకులు ఎట్లా పోతాయి? కనీసం మీరు ఇంత కూడా ఆలోచించలేదు. ఓన్లీ పొలిటికల్. నేను చెప్పినా కనుక నువ్వు తీయమనాలి, నువ్వు చెప్పినావు కనుక నేను తీయమనాలి. ఈ దోబుచ్చులాట రాజకీయం జగిత్యాల్లో నడుస్తుంది కనుక దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళు ఎవరైనా కానీ, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ, ఆ హిందువులు కానీ, నా ముస్లింలు కానీ, ఎవరన్నా కానీ, ఎవరైతే డ్రైన్ యువతల వేసుకున్న ఎంక్రోచ్మెంట్ చేసిందో అవి వెంటనే తొలగించాలి. దావి గిట్ట తొలగించినట్టయితే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి చేస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కూడా మేము నిత్యం కూడా వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ ముందటుండి తీసుకుంటుంది. ఇది ఓన్లీ మెమోరాండం తోటి మేము మర్యాదపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది 2-3 రోజులలో గిట్ట మీరు వేయకపోతే మున్సిపాల్ కూడా ముట్టడి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్. జగిత్యాల్లో ఎంక్రోచ్మెంట్ అయ్యి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. రోడ్లపైన కూడా స్థానికులకు ఇబ్బంది అవుతుంది. మరి హిందువుల పండుగ అయినటువంటి వినాయక చవితి కూడా వచ్చేస్తుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి మన స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ అధికారులు, పోలీసు వ్యవస్థ సంయుక్తంగా వారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఏదైతే ఎంకరేజ్ అయిందో, ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలి. మనం చూస్తున్నాం నిత్యము కొంతమంది డ్రైన్లు కబ్జా చేయడం, కొంతమంది చెరువులు కబ్జా చేయడం, కొంతమంది కుంటలు కబ్జా చేయడం, కొంతమంది ఏదో రకంగా కబ్జాలు చేస్తే ఈరోజు విజయవాడ పరిస్థితి చూడండి, ఖమ్మం పరిస్థితి చూడండి. చెరువులు అనేవి మాయమైనాయి. ఇప్పుడు ఈ ఊర్లు కూడా మాయమై చేస్తారు వీళ్ళు ఎంక్రోచ్ అయ్యి. మున్సిపాల్ ఏదైతే వాళ్ళకు కేటాయిస్తారో ఆ రోడ్ల మీద బండ్లు పెట్టడము, ఆటోలు పెట్టడము, ట్రాక్టర్లు పెట్టడం, కార్లు పెట్టడం, ఏదో రకంగా నిర్మాణం చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా తొలగించాలి. ఊరుకు ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకోవాలని అటు పోలీస్ శాఖను, ఇటు మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. జై మాతాకి జై.